నమస్కారం. చిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పెన్షన్ల కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు అర్హతలు ఉన్న వారికి సత్వరమే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, వికలాంగుల శాఖ ఇన్ఛార్జ్ ఏడీ బి శైలజాలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ మాట్లాడుతూ ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహించే 12వ శుక్రవారం గ్రీవెన్స్ కు 11 అర్జీలను స్వీకరించినట్లు వివరించారు. ఇందులో హౌసింగ్ కు సంబంధించిన 3 అర్జీలు, పెన్షన్ కు మంజూరు కోరుతూ 2, ఉద్యోగం అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ 2, సదరన్ సర్టిఫికేట్ కోసం 2, విద్యాశాఖకు సంబంధించి 1 అర్జీ వచ్చిందని, వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి తదుపరి పరిష్కారం కొరకు సంబంధించిన శాఖ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్లు, ఉద్యోగం, సదరం సర్టిఫికేట్, ఇల్లు మంజూరు కోరుతూ వచ్చే అర్జీలలో పూర్తిగా అర్హతలు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ రోజునే ఉద్యోగుల గ్రీవెన్స్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ స్పష్టం చేశారు. నగరంలోని స్థానిక ఇలిసిపురంలో శ్రీ 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 భద్ర మహంకాళి అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజు శుక్రవారం ఉదయం ప్రతిష్ఠా మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. అలాగే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్, ప్రాయశ్చిత్తం, దీక్షాధారణ, గోపూజ, పంచగవ్య ప్రాసన, యాగశాల సంస్కారం, వేదిక కుండ సంస్కారం, అఖండ దీప స్థాపన, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండలం ఆవాహనలు, ధ్వజారోహణం, మృత్ సంగ్రహణం, అంకురారోపణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు శ్రీ భద్ర మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంఘం సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవములు ఘనంగా జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు భక్తులెల్లరూ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించాలని, అలాగే దాతలు ఈ కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అర్చకులు తెలిపారు. గత మార్చి 6వ తారీఖున పునఃప్రారంభమైన దేవాలయము కేవలం అతి కొద్ది రోజుల్లోనే ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాము. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 21, 22, 23 ప్రతిష్ట పూర్తవుతుంది. గత 150 సంవత్సరాల చరిత్ర గల శ్రీ భద్రమహంకాళి తల్లి ఆలయ దేవాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇలిసిపురం పుర పెద్దల సహాయ సహకారాలతో ఈరోజు దిగ్విజయంగా పునఃప్రారంభం ప్రతిష్టా కార్యక్రమాలని ప్రారంభించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇలిసిపురంలో ఉన్న భక్తులే కాకుండా శ్రీకాకుళం నగరంలో ఉన్న భక్తులందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి దర్శించుకొని ఆశీస్సులు పొందగలరని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే 23వ తారీఖున ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత 5,000 మంది భక్తులతో మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా భక్తులందరూ హాజరై సహాయ సహకారాలు అందజేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేసుకుంటున్నారు. నగరంలోని స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు శుక్రవారం జనవాహినితో కిక్కిరిసిపోయింది. ప్రతి సమస్యకు గొండు శంకర్ తనదైన శైలిలో పరిష్కార మార్గం చూపిస్తుండటంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గార మండల ప్రజలు ప్రజా దర్బార్కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని, సూపర్ 6లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ తిరుగులేని సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గడిచిన కాలంలో కూటమి అమలుపరిచిన పథకాలే ఇందుకు నిరసనమని, రానున్న కాలంలో రాష్ట్ర అభివృద్ధిని చూస్తారని, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని, అందరికీ అందుబాటులో ఉండి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్, గారా పరిసర గ్రామ ప్రజలు, టీడీపీ నగర మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వరం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందించిన రామారావు, ఆయన సతీమణి అలివేలు మంగమ్మలకు ఘనంగా స్కూల్ ఉపాధ్యాయులు సత్కరించారు.
పదవీ విరమణ సందర్భంగా ఆ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరన్ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు నగరంలోని మున్సిపల్ హై స్కూల్స్కి చెందిన హెచ్ఎంలు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని రామారావును సత్కరించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలో 3 పీజీ డిగ్రీలు సాధించిన ఏకైక ఉపాధ్యాయుడు రామారావు అని కొనియాడారు. భాషా ప్రవీణుడిగా గుర్తింపు పొందిన రామారావు నేటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని ప్రశంసించారు. తొలుత విశాఖపట్నంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడంతో తనతో కలిసి పనిచేసిన ఎంటీఎఫ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి సిద్ధార్థతో పాటు నగరంలోని హైస్కూల్ హెచ్ఎంలు పి ఇందిరామణి, దేవదత్త, డి లక్ష్మితో పాటు పలువురు ఉపాధ్యాయులు, రామారావు కుమారుడు రాజేంద్ర, రాజశేఖర్ దంపతులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జయంతి ఉత్సవానికి శ్రీకాకుళం రోడ్ నుండి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు ఈరోజు సుమారు 1400 మంది భక్తులతో ప్రయాణమైంది. రాష్ట్ర అధ్యక్షులు రఘుపతిరెడ్డి లక్ష్మణరావు కృషితో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమానికి హాజరగుటకు వెళ్తున్న భక్తుల ఈ ప్రత్యేక రైలును అరటి మొక్కలు, మామిడి తోరణాలు, పూలదండలతో అలంకరించి మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు ప్రశాంతి పథకంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి ఇప్పటికే సుమారు 9,000 మంది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకుని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారని, ఈ ప్రత్యేక రైలు ద్వారా ఇప్పుడు 1400 మంది భక్తులు దివ్య దర్శనంకు వెళ్తున్నారని తెలియజేస్తూ జిల్లాలో గల సుమారు 200 మందిరాలలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయన నరసింహమూర్తి, జిల్లా బాల వికాస్ రిసోర్స్ పర్సన్ లాడి చంద్రశేఖర్, ఆమదల వలస జోనల్ కన్వీనర్ రవీంద్రబాబు, డాక్టర్ తాతయ్యలు, మల్లేశ్వరరావు, ఆమదల వలస మందిరం కన్వీనర్లు కామావధానులు, వాసుదేవరావు, దామోదర్ పట్నాయక్, పవన్, సేవాదళ భక్తులు పాల్గొన్నారు. సమాజ సేవలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని బైరవాణిపేటలో నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంగా ముగింపు కార్యక్రమంలో ఆయన శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బైరవాణిపేట వద్ద నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ అక్కడ మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో పాల్గొని వారం రోజుల పాటు గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు మంచి అలవాట్లను నేర్చుకోవచ్చన్నారు. శిబిరాలలో పాల్గొనేటప్పుడు గ్రామాలలోని పరిస్థితులు, గ్రామీణ నేపథ్యం కోసం, ప్రజల జీవన విధానాల కోసం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కలిగించవచ్చన్నారు. నైరా వ్యవసాయ కళాశాల శ్రీకాకుళం రూరల్ మండలంలో ఉండడం వల్ల చుట్టుప్రక్కల గ్రామాలలో విరివిగా ఎన్ఎస్ఎస్ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం రాష్ట్ర అధికారి డాక్టర్ ఎన్ సుధాకర్, నైరా కళాశాలకు చెందిన డాక్టర్ జి జోగినాయుడు, పిజి మూర్తి, నరేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా పరిశుభ్రమైన పట్టణాలను, గ్రామాలను, మరింత ఆరోగ్యకరమైన సమాజాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించే సదుద్దేశంతో ప్రభుత్వం ఈరోజు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణాల్లో, గ్రామాల్లో ఘన వ్యర్థ పదార్థాలను వీధుల్లో, రోడ్లపై పడవేయకుండా ప్రతిరోజు చెత్త సేకరించే పారిశుద్ధ కార్మికులకు అందిస్తే వాటికి ప్రతిఫలంగా తగిన విలువ చేసే వివిధ రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అప్పగించేందుకు స్వచ్ఛరథం పేరిట శ్రీకారం చుట్టింది. నరసన్నపేట నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పోలాకి మండలం సొంతలక్ష్మీపురం గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, స్వచ్ఛంద్ర సాధన దశగా అడుగులు వేయాలని, ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ విషయంలో సర్పంచ్ ప్రతినిధి రమణ మాస్టర్ చూపుతున్న చొరవను అభినందించారు. కార్యక్రమంలో పోలాకి ఎంపీడీఓ రవికుమార్, ఈఓ పిఆర్డి పద్మావతి, సెక్రటరీలు, సూపరింటెండెంట్ ప్రకాష్, గ్రామ ప్రజలు, పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దారిలో గల శ్రీ సంతోషి మాత ఆలయంలో అమ్మవారికి ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ సంతోషి మాత అమ్మవారికి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్పాలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది.
శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జయంతి వేడుకలు నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీ సాయి బృందావనంలో ఘనంగా జరుగుతున్నాయి. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పోలు పాడ్యమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష దీపార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో భక్తులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలో లక్ష దీపార్చన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మంత్రి కన్వీనర్ ఏ ప్రసాదరావు పర్యవేక్షించారు. సాయంత్రం పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని లక్ష దీపార్చన కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ ప్రాంతమంతా దీపాల కాంతిలో వెలుగులు విరజిమ్మింది. ఈ సందర్భంగా కన్వీనర్ ఏ ప్రసాదరావు మాట్లాడుతూ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ ప్రాంగణంలో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బాబా ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు సునాయాసంగా జరుగుతున్నాయని, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సోర రామచంద్రరావు సహకారం ఎంతో ఉందన్నారు. ఆదివారం రోజు స్వామివారి జయంతి ఉత్సవం జరుగునని, ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు పూజా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు పాల్గొంటారని తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కన్వీనర్ ప్రసాదరావు కోరారు. రణస్థలం మండలంలోని పైడి భీమవరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. అసంఘటిత రంగ కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్దేశించి వారికి అవసరమగు న్యాయపరమైన సలహాలు, సూచనలను డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని, పని సమయంకు తగ్గ వేతనం అందకపోవడం బాధాకరమని, కార్మికులకు ఉద్యోగ హామీ లేకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస పోవడానికి దారి తీస్తుందని, దీనివలన వారి పిల్లల విద్యను సక్రమంగా జరగకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను సవివరంగా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా న్యాయ సలహాను అందించారు. అలాగే ఇంకా ఏమైనా సమస్యలుంటే స్థానిక న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించి లబ్ధి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జీంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, గంగపుత్రుల జీవనోపాధి, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం అచంచల కట్టుబాటుతో పనిచేస్తుందని తెలిపారు. సముద్రాలు, నదులు, చెరువులు లాంటి ప్రకృతి సంపదలపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న లక్షలాది కుటుంబాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మత్స్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే కాక ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత ఈ 3 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే చర్యల ద్వారానే నీలి విప్లవం నిజస్వరూపం దాల్చుతుందని, రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పురోగమించేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సముద్రమే జీవనోపాధిగా చేసుకున్న గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి అభివృద్ధి, భద్రత, ఆత్మగౌరవం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. పరిసరాల పరిశుభ్రత అనేది సమిష్ట బాధ్యతని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే అందరి సహకారం అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తున్నాయని, గ్రామాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని అలికాంలో శుక్రవారం నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఓ, సర్పంచ్, ఉప సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, గ్రీన్ అంబాసిడర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామాలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలన్నారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. పిల్లలు, పెద్దలు అంతా కూడా ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకుని తమ గ్రామాలు, వార్డులు పరిశుభ్రంగా ఉండేందుకు ఎవరికి వారుగా తమ వంతు బాధ్యతగా నడుచుకోవాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. జాబ్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 22వ తేదీన ఒకసారి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఉపాధి హామీ సిబ్బంది, మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీలలో గ్రామ స్థాయి ఏర్పాట్లకు అవసరమగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలలో అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి శ్రామికులు గ్రామ సభలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు. కొత్త జాబ్ కార్డు దరఖాస్తుల స్వీకరణ, జాబ్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తులు వస్తే స్వీకరించి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పని కోసం దరఖాస్తుల స్వీకరణ, ఉపాధి శ్రామికుల నుండి పని కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ కేవైసీ ప్రాసెస్ కారణంగా డిలీట్ అయిన జాబ్ కార్డులు మళ్లీ పరిశీలించి అర్హులైతే వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గం సమన్వయకర్తలతోనూ అనుబంధ విభాగాల నాయకులతోనూ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కోటి సంతకాల సేకరణ వివరాలను యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు వివరించారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు కుంభ రవిబాబు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక రైతు పోరాటం ప్రారంభమై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 380 రోజులు సుదీర్ఘ పోరాటంలో దిగివచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయవలసి వచ్చిందని గుర్తు చేశారు. ఈ పోరాటంలో 736 మంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. 5 ఏళ్లు గడిచినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 2021 డిసెంబర్ 9వ తేదీన ఎస్కేఎంకి ఇచ్చిన C2+50%తో కూడిన కనీస మద్దతు ధర, రుణ విమోచన, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు ఉపసంహారంపై లిఖితపూర్వక హామీలను ఇంకా అమలు చేయలేదని వారు విమర్శించారు. మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో కార్పొరేట్లకు 16.41 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. కానీ రైతులకు ₹1 కూడా రుణమాఫీ చేయలేదని అన్నారు. తల్లి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కృపావతి అనే నిండు గర్భిణికి స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయ ప్రాంగణంలో చీర, మంచంతో పాటు గర్భధారణ సమయంలో అవసరమైన వస్త్రాలను, పండ్లు, ఫలాలను, కొంత నగదును రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా ఈరోజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భధారణ కాలం చాలా కష్టతరమని, నైట్ షెల్టర్లో నివాసం ఉంటున్న కృపావతి అనే నిండు గర్భిణి చలిలో కటిక నేల మీద నిద్రిస్తుండడం చూసి సమాచారం అందించిన రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్కు అభినందనలు తెలిపారు. ఆయన అందించిన సమాచారం మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి మండ రామశర్మ ఒక మంచాన్ని, అలాగే గీతాంజలి పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు ఉమాదేవి, పద్మజలు, ప్రముఖ నృత్యకారులు రఘుపాత్రను శ్రీకాంత్ ద్వారా కొంత నగదు, నూతన వస్త్రాలను, తినుబండారాలను తదితర సామాగ్రితో పాటు కృపావతి కుమారునికి నూతన వస్త్రాలను అందించారని, దాతలిరువురికి రఘుపాత్రను శ్రీకాంత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక సేవలు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ పట్నాయక్, రెడ్ క్రాస్ ప్రతినిధులు సత్యనారాయణ, రమణ తదితరులు ఉన్నారు. సాయిబాబాస్ హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన ఆదివారం స్థానిక 7 రోడ్ల జంక్షన్లోని వైఎస్ఆర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గుండు శంకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ పైడి సింధూర, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోర శ్రీనివాసులు కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లాలో ప్రప్రథమంగా రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలు, అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని అకాడమీ ప్రధాన శిక్షకులు వై హేమంత్ కుమార్, డి హరీష్ తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాల వేణుగోపాల్, వ్యాపారవేత్తలు అందవరపు సంతోష్, ఎస్ఎస్ శ్రీను, టూ టౌన్ సిఐ ఈశ్వరరావు, గేదెల ఇంద్రప్రసాద్, కెల్ల చిన్ని, నటుకుల మోహన్, ఇంజనీర్ ముని శ్రీనివాస్, జనసేన నేతలు కోరడు సర్వేశ్వరరావు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. జామ పండు తీయగా ఉండే అద్భుతమైన ఫలం. ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జామపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటీస్, క్యాన్సర్ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా జామపండు మెరుగుపరుచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామపండు ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. జామ పండులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. జామి తొక్కతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి కనుక అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జామ పండులో యాంటీ మైక్రోబియల్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియా, వైరస్లను చంపడానికి బాగా పనిచేస్తాయి. ఇది జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే జామకాయను బెస్ట్ చాయిస్. ఒక జామ పండులో 37 క్యాలరీలు, 12% ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. పీచ్ ఎక్కువగా
ఉండడం వల్ల జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ పండును తీసుకుంటే అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం మనిషిని కృంగదీస్తుంది, విశ్వాసం మనిషిని విపులీకరిస్తుంది. పరమాత్మ సత్యం నుండి ఎప్పుడూ అద్భుతాలు ఆశ్చర్యాలు కోరవద్దు. అది నికృష్టమైన భ్రాంతి. పరమాత్మ అనుభవమును అనుభూతిని స్వీకరించండి, శాశ్వతంగా మీతో ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా మాట.